తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్ల పర్వం కొనసాగింది. చాలామంది కూడా అక్కడ ఖమ్మం జిల్లా కూడా చాలామంది ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్తో పాటు ఖమ్మం జిల్లా కూడా చాలామంది కూడా మరణించారు. ఈ ఘటన పట్ల ఏం చెప్తారు? ఎవరు దీని అంటే ఎవరు తప్పు? ఒకవేళ కేంద్రం దూకుడుకి వెళ్ళడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది కేంద్రం దూకుడుకి వెళ్ళేదాని ఆ పరిణామమే ఇక్కడ భద్రాద్రిలో కూడా మనం జరిగినటువంటి ఎన్కౌంటర్. ఎందుకంటే శాంతి భద్రతల్ని కాపాడవలసింది హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే ఆయన ఒక ఓపెన్గా చెప్పాడు, 2026 నాటికి మావోయిజం ఉండదు, అంటే ఎలిమినేట్ చేస్తాం, దాన్ని తుడిచిపెట్టేస్తాం. ఇటువంటి ప్రకటనలు చేయటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊహించరానిది. ఏదన్నా తప్పు చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, దాని ద్వారా మీరు చేయండి. అలా కాకుండా ఆటవిక న్యాయంలాగా ఏదో లేడీని చంపిన పులి రక్తం రుచి మరిగినట్లుగా అట్లా భావన వస్తుంది.